నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. కేరళలోని ఎర్నాకుళం డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ రిడ్రెసల్ కమిషను ఒక మ్యాట్రిమోనియల్ కంపెనీ పెళ్లి సంబంధాలు చూపించకుండా డబ్బులు వసూలు చేసినందుకు 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని తీర్పు ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ రిడ్రెసల్ కమిషన్ ప్రెసిడెంట్ బిందు, మెంబర్ రామచంద్రన్, ఇంకో మెంబరు శ్రీదేవి కూడిన బెంచి మే 15, 2024 నాడు ఈ తీర్పిచ్చారు. ఒక వెబ్సైట్లో మ్యాట్రిమోనియల్ కంపెనీ బాధితుడు అట్రాక్ట్ అయ్యి ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి డబ్బులు కట్టాడు. డబ్బులు కట్టాక అన్న టైంకి మంచి సంబంధాలు చూపించలేదు, చెప్పిన సంబంధాలు చూపించలేదు. వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నట్టుగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టుగా ఏ సంబంధాలు చూపించలేదు. చూపించకపోతే ఇంకా చేసేది లేక సదరు పిటిషనరు డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్లో కేసు పెట్టాడు. ఇట్లా నన్ను మోసం చేశారు, డబ్బులు వసూలు చేశారు, ఇట్లా పిచ్చిగా ఇటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు, మంచి సంబంధాలు చూపిస్తానన్నారు, అంతా మోసం చేశారు. కాబట్టి నాకు నా డబ్బులు కట్టిన వెనక్కి ఇవ్వడంతో పాటు నా టైం అంతా వేస్ట్ చేశారు, మోసం చేశారు, కాబట్టి నష్టపరిహారం ఇప్పించవలసిందిగా కేసు పెడితే ఇరుపక్షాల వాదనలు విన్న సదరు డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషను కరెక్టే, ఈ మ్యాట్రిమోనియల్ బ్యూరో తప్పు చేసింది, ఇటువంటి వాయిదాలు ఇచ్చింది, ఇటువంటి వాదాలు ఇచ్చింది, కాబట్టి నష్టపరిహారం చెల్లించాలి 25,000 రూపాయలు, అది కాకుండా కట్టిన డబ్బులన్నీ రిటర్న్ ఇవ్వాలి అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.